ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 22వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రభు యొక్క రెండో రాకడ గురించి, ఆ సమయంలో జరిగే సూచనల గురించి చెప్తా ఉన్నారు. శిష్యులు కూడా ఆసక్తిగా ఆలకిస్తా ఉన్నారు. అప్పుడు యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, కానీ అంతం వెంటనే రాదు అని ప్రభు చెప్తూ, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధమైన స్థలమందు నిల్చుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని ప్రభు చెప్తూ, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దెల మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగి రాకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలను తీసుకుపోవుటకు ఇంటికి రావద్దు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఈ సందర్భము మరి ప్రభు చెప్తూ, రెండవ రాకడలో క్రీస్తు విరోధి అండి ఒక విగ్రహమును మరి యూదా మందిరంలో కదండి, యూదులు ఆరాధించుకునే ఆ మందిరంలో, మూడవ మందిరంలో కదండి, ఇంకా కట్టబడలేదు ఆ మందిరం కట్టబడిన తర్వాత ఆ మందిరంలో ఒక విగ్రహాన్ని, నాశనకరమైన హే వస్తువులు నిలబెడతాడని మనం అర్థం చేసుకోవాలి కదండి. ఇది రెండవ రాకడకు సూచన అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆ సూచనలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. బహుశ్రమల కాలం అప్పుడు క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు యాంటీక్రైస్ట్ పరిపాలన జరిగిస్తాడు. సమాధానం చెప్తూనే ఎన్నో శ్రమలు విస్తరింపజేస్తాడు. అయ్యో ఆ దినముల్లో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ గనుక మీరు పారిపోవట చలికాలం మందైనను విశ్రాంతి దినం మందైనను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. అంత్యకాలంలో జరిగే శ్రమలు బహుఘోరమైనవి. మరి అది చలికాలం రావద్దని మీరు ప్రార్థన చేయండి. గర్భిణీ స్త్రీలకు ఎంతో ఇబ్బంది. లోకారంభం నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడు కూడా కలగబోదు. ఆ దినముల లెక్క తక్కువ చేయబడిపోతే ఏ శరీరం కూడా తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడినాయని ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడకు సిద్ధపడి ఉన్నావా? ఎప్పుడైతే మనం ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తామో, మరి యూదులను చూస్తామో, అక్కడ పరిస్థితులను మనం గమనిస్తాము. ప్రభువు యొక్క రెండో రాకడ దగ్గరలోనే ఉందని మనము గ్రహించాలి. మూడో మందిరము కట్టబడుతుంది. అందులో క్రీస్తు విరోధి తన విగ్రహాన్ని నిలబెడతాడు. అంత్యక్రీస్తు యాంటీక్రైస్ట్ మరి వస్తాడు, విగ్రహాన్ని నిలబెడతాడు. అప్పుడు యూదులు గ్రహిస్తారు ఇతను నిజమైన క్రీస్తు కాదు అని. నిజమైన క్రీస్తు ఎవరంటే యేసుక్రీస్తే.